నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లబెల్లి గ్రామానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధం, ఆయన రాజకీయ ప్రస్థానం, అలాగే నర్సంపేటలో బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయాలపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో మా వరంగల్ ప్రతినిధి సల్మాన్ ఖాన్ ఫేస్ టు ఫేస్. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణమైతే బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికీ నిరాశ మిగిలించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈరోజు నల్లబెల్లిలో ఉన్న ఆయన స్వగ్రామంలో ఉన్న భవనానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ప్రస్తుతం వాళ్ళ ఇంటికి ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన పరిస్థితి. ప్రస్తుతానికి మనతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి మనం తెలుసుకుందాము. మేడం, చెప్పండి, ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణంతో ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికి వాళ్ళ కుటుంబాన్ని ధైర్యాన్ని నింపడానికి కోసము మనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే బయలుదేరారు. ఈ క్రమంలో మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అంటే కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడికి ఆయన అడుగులో అడుగేసి నడిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చే గౌరవంగా దీన్ని చూడవచ్చు. అలాగే ఒక ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చాలా దురదృష్టం చనిపోవడం, ఆయన ఆ రోజు సడన్గా ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు పార్టీ స్పందించిన తీరు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూపించిన చొరవ, కేటీఆర్, హరీష్ రావు గారు వరంగల్కు రావడం, అక్కడి నుంచి యశోదకు తీసుకుపోయిన తర్వాత విదేశీ వైద్యాన్ని కూడా అందించే ప్రయత్నం చేయడం, కేసీఆర్ గారు డాక్టర్ల దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి ఆయనను బతికించండి అని చెప్తే కేసీఆర్ గారికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఎంత అనుబంధం ఉందో, ఆయన ఎంత ఆయనను దగ్గరగా చూసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ రోజు ఒక ఉద్యమ కెరటంగా, ఈ ఉద్యమ కాలంలో వరంగల్ ఒక ఉద్యమ గడ్డగా ఆ రోజు ఉవ్వెత్తున లేవటానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అనేక పార్టీలను కలుపుతూ, అనేక సకల జనుల సమ్మె కావచ్చు, లేకపోతే రాస్తా రోకోలు కావచ్చు, లేకపోతే అనేక కేసులలో ఇరుక్కున్న, మరి పోలీసులు ఇబ్బందులు పెట్టిన మొక్కోని ధైర్యంతో, మరి ఎక్కడ ఏ సంకల్పం కోసమైతే ఆయన పనిచేశాడో అది వెరవకుండా ముందుకు సాగిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యే అయినా 10 ఏళ్ల కేసీఆర్ గారి నాయకత్వంలో నర్సంపేటను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు, ఒక సమన్వయకర్తగా, ఒక మంచి పాలకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. మరి కేసీఆర్ గారికి ఏదైనా మేము మంత్రిగా పనిచేసినా ఏదైనా చెప్పుకోవాలంటే మా అందరికి కూడా ఒక పెద్దన్నగా మాకు అండగా నిలబడ్డాడు. ఇవాళ ఆయన లేని లోటు ఎవరు తీర్చలేంది. చాలా దురదృష్టకరం. ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి కూడా, మా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది తీరని మరి లోటు అని చెప్తూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని గౌరవించే క్రమంలోనే కేసీఆర్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కావచ్చు, ఇవాళ దశదిన కర్మలకు రావడం, మరి ఉద్యమకారులకు ఆయన ఇచ్చే గౌరవానికి ఇదొక ఉదాహరణగా తెలియజేసుకుంటూ కొద్దిసేపట్లో వారు రాబోతున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఈ వరంగల్ జిల్లా పెద్దలుగా ఇప్పుడు నర్సంపేటలో ప్రస్తుతం ఒక ఆసక్తిగా మారింది ఏంటంటే, ఒక పెద్ద దిక్కును కోల్పోయామని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఈరోజు కేసీఆర్ గారి పర్యటన సందర్భంగా ఈరోజు పరామర్శించిన తర్వాత నర్సంపేట నియోజకవర్గాన్ని ముందు నడపడానికి వారి కుటుంబం నుంచి ఎవరైనా సరే ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. పార్టీ కేసీఆర్ గారు మాత్రమే చెప్పగలిగిన సమాధానం. ఇవాళ అంటే వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు, అందరూ అంటే దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు. ఆయనకు ఉద్యమ సహచరుడు కేసీఆర్ గారికి అన్నీ తెలుసు. ఎట్లా ఇక్కడ ఉన్న వాళ్ళకి నమ్మకాన్ని ఇస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు, ఎట్లా ముందుకు నడిపిస్తాడో కేసీఆర్ గారు మాత్రమే చెప్పగలుగుతారు. దయచేసి ఆ విషయాల జోలికి ఆ అవగాహన లేకుండా నేను మాట్లాడటం సరి అయింది కాదు. కాకపోతే తప్పకుండా మేము అందరం ఉన్నామనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పటికీ ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఇప్పటికి కూడా అకాల మరణం, పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం అయితే ఇప్పటికీ జీర్ణించుకోలేదు. ఆ విషాదం నుంచి బయటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇప్పటికే చాలామంది నాయకులందరూ కూడా చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కొద్దిసేపట్లో ఇక్కడ కేసీఆర్ గారు రాకైతే ఉండబోతుంది. మనం చూసుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని ముందు నడపడానికి కూడా ఈ బాధ్యతలు ఎవరైనా అప్పగించే
అవకాశం ఉందా అనేది కూడా ఇప్పటికీ పార్టీ ఇప్పుడైతే చెప్పలేము. అది కేసీఆర్ గారి నిర్ణయం అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి మనం చూసుకోవచ్చు ఇప్పటికీ చాలామంది కూడా ఇక్కడ ఆయన అభిమానులు కానివ్వండి, ఆయన పార్టీ నాయకులు కానివ్వండి, చాలా వేలల్లో ఇప్పటికి ఇక్కడికి చేరుకున్నారు. అటు కేసీఆర్ గారి రాక ఇప్పటికీ ఇక్కడున్న నర్సంపేట నియోజకవర్గ ప్రజలకి మరియు దాంతోపాటు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి ఒక ధైర్యం నింపడానికైతే ఈరోజు కేసీఆర్ గారి రాక అయితే ఇక్కడ నాయకులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఈరోజు మనం చూసుకోవచ్చు వేలాదిగా ఇక్కడ ప్రజలు చేరుకున్నారు. మేమున్నాము పెద్ది సుదర్శన్ రెడ్డికి అని అయితే వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు దీనికి ఈ నియోజకవర్గాన్ని ఎవరు ముందుండి నడిపిస్తారనేది అయితే ఒక చర్చాంశనీయంగా మారిన వార్తలాగా మనం చెప్పుకోవచ్చు. కెమెరాన్ బాలుతో సల్మాన్, రాజ్ న్యూస్, వరంగల్.